స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వలెంట్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వలెంట్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 7/11. స్పీడ్ అండ్ టైం రెండు విలోమాల్లో ఉంటాయి. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. 7/11 అని అంటే టైం ఎంత? 11/7. 11/7 అంటే మొదటి రోజు 7 నిమిషాలు, రెండో రోజు 11 నిమిషాలు, అంటే 4 నిమిషాలు లేట్గా ఆఫీస్కి చేరుకున్నాడు. రైట్? ఆర్ ట్రైన్ లేట్గా చేరుకుంది. క్వశ్చన్లో 4 నిమిషాలు లేట్గా కాదు. రైట్? ఏమిచ్చాడు ఇక్కడ? ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ 7/11 ఆఫ్ ఇట్స్ ఓన్ స్పీడ్ రీచ్డ్ ఏ ప్లేస్ ఇన్ 22 hours. ఓకే, 22 hours. How much time could be saved if the train run in its own speed? Reached a place. ఓకే, సో ఇక్కడ 4 నిమిషాలు లేట్. ఇక్కడ చూడండి సార్, 4 నిమిషాలు లేట్ అంటే ఎప్పుడు చేరుకున్నాడు? 11 నిమిషాలకు చేరుకున్నాడు. కానీ క్వశ్చన్లో ఇది 4 ఇది అవర్స్ అనుకుందాం. అన్ని అవర్స్లో ఇచ్చాడు. క్వశ్చన్లో 22 hours అని ఉంది కదా సార్. సో మొదటి రోజు, ఫస్ట్ రోజు 7 hours-కి ఆఫీస్ చేరుకున్నాడు. సెకండ్ రోజు 11 hours-కి ఆఫీస్ చేరుకున్నాడు. అంటే 4 hours ఎక్స్ట్రా అన్నాడా? అనలేదు. ఫైనల్ సెకండ్ రోజు అతను చేరుకున్నది 22 గంటలకు అని అంటున్నాడు. 22 గంటలకు అని అంటున్నాడు. అంటే ఇది ఇంటూ 2. ఎక్స్ట్రా టైం ఎంత తీసుకున్నాడు? 4 hours. దాన్ని ఇంటూ 2 చేస్తే 4 2s are ఎంత? 8 hours. 4 2s are ఎంత? 8 hours. Are you all with me? Walking at 87.5% of the usual speed. 87.5% ఫ్రాక్షన్లో రాస్తే 7/8. ఎందుకు అని అంటే 1/8 వాల్యూ ఎంత? 12.5%. 1/8 వాల్యూ 12.5%. 7/8 వాల్యూ 7 into 12.5, 87.5%. ఇది కనుక మీకు డైరెక్ట్గా మీకు భిన్నం రాయడం తెలిస్తే చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయవచ్చు. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వలెంట్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వలెంట్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ చూడండి సార్, స్పీడ్ ఎంత ఇచ్చాడు మనకు? 7/8 ఇచ్చాడు. స్పీడ్ అండ్ టైం అనేటి విలోమంలో ఉంటుంది. అంటే టైం ఎంత అవుతుంది? 8/7 అవుతుంది. టైం ఎంత అవుతుంది? 8/7 అవుతుంది. అంటే మొదటి రోజు 7 నిమిషాల్లో ఆఫీస్కి చేరాలి, రెండో రోజు 8 నిమిషాల్లో చేరాడు. అంటే 1 minute లేట్గా చేరాడు. 1 minute లేట్గా చేరాడు. ఓకే, ఇవన్నీ అవర్స్లో ఇచ్చాడు సార్. ఇది 7 hours, ఇది 1 hour లేట్. కానీ నాకు 1 hour లేట్ వద్దు, 20 minutes లేట్ కావాలి. 1 hour అంటే 60 minutes. 60/2 అంటే 60/3 20, 7/3 గంటలు. 7/3 hours. 7/3 hours. 7/3 అంటే ఏమవుతుంది? 1/3 hours అవుతుంది. 1/3 hours అవుతుంది. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 1/3.